హాయ్ అండి. ఈరోజు మనం కుక్కర్లో ఈజీగా పావు గంటలో సాంబార్ చేసుకుందామండి. దీనికోసం పెద్ద ప్రాసెస్ ఏం లేదండి. ఫస్ట్ కుక్కర్ పెట్టి దాంట్లో మనకి సాంబార్కి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలండి. నేనైతే జీలకర్ర ఆవాలతో పాటు కొంచెం మెంతులు ధనియాలు కూడా వేస్తున్నానండి. ఆయిల్ వేడిగున్నటప్పుడు వేస్తే అది మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. దీంతోపాటు మనం కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఒకటే ఎండుమిర్చి 2 ముక్కలు చేసి వేయండి. ఆనియన్ పచ్చిపోయేదాకా ఒక 2 మినిట్స్ వేయిద్దామండి. మీకు నచ్చినట్టయితే ఇంగువ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇది ఆప్షనల్ అండి. కానీ ఇంగువ వేస్తే బాగుంటుందండి. లేదు లాస్ట్లో మళ్ళీ పోపేసేటప్పుడు ఇంగువ వేస్తామన్నా మీ ఇష్టమేనండి. ఇది వేసినాక 1 నిమిషం అయితే కలపండి. ఉల్లిపాయ మగ్గాలి కాబట్టి. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఫాలో చేయండి. మంచి మంచి వంటలు వీడియోలు కూడా వస్తుంటాయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయండి. ఇప్పుడు ఆనియన్ మగ్గినాక టమాటా ముక్కలు వేసుకోండి. అది 1 నిమిషం మగ్గనివ్వండి. 1 నిమిషం మగ్గినాక మన దగ్గర ఉండే కూరగాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. నా దగ్గర అయితే సొరకాయ, మునక్కాడ ఉన్నాయి కాబట్టి అవే వేసుకున్నానండి. మీ దగ్గర బెండకాయ, మునక్కాడ, టమాటా ఏ ఉంటే వేసుకోండి. క్యారెట్ కూడా వేయండి, బాగుంటుంది. పిల్లలు కూడా తింటారండి ఇష్టంగా, ఎందుకంటే మెత్తగా అది ఉడుకుద్ది కాబట్టి. నేను 4 కోసం చేస్తున్నాను కాబట్టి నాకైతే ఈ ముక్కలు సరిపోతాయని నేను ఎక్కువైతే ఏమి వేసుకోలేదండి. ఇక్కడికైతే ఇవి అయినాక మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలండి. నేనైతే ఈరోజు కొంచెం కల్లుప్పు అయితే వాడుతున్నానండి. మీకు నచ్చినట్టయితే మీరు ఎప్పుడు ఏది వాడుతుంటే అదే వేయండి. ఎందుకంటే నార్మల్ సాల్ట్ కంటే కల్లుప్పు అనేది కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వేసేటప్పుడు కొంచెం చూసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. మొత్తం బాగా కలపనివ్వండి. కలిపినాక నేనైతే ముందుగానే కుక్కర్లో పప్పును ఉడకబెట్టుకున్నానండి. పప్పును కూడా నేను దాంట్లోనే వెల్లుల్లిని, పచ్చిమిర్చిని వేసి ఉడకబెట్టానండి. ఎందుకంటే పచ్చిమిర్చి అంటే మళ్ళీ మనం తీసేయవచ్చు, కానీ వెల్లుల్లి అంటే పిల్లలు సపరేట్ చేసేస్తారండి. నేను ముందుగానే దాంట్లోనే వేసి కుక్ చేశానండి. పిల్లలు అలా అయితే సపరేట్ చేయరని. అలాగే చింతపండును కూడా దానికి సరిపడా అంటే దాన్ని చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుందండి. దాన్ని బాగా వాటర్లో వేసి నానబెడితే అది నానిపోద్దండి. దాన్ని కూడా చింతపండు పిండేసి వేసుకొని మనకి సాంబార్కి సరిపడా వాటర్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 విజిల్లు వస్తే చాలండి. ఎక్కువ కూడా అవసరం లేదు వెజిటేబుల్స్, ఎందుకంటే ఈజీగా 2 నిమిషాల్లో మగ్గిపోతాయి కాబట్టి. దాంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ కూడా ఏం లేవు కదండి. ఎక్కువ విజిల్స్ పెట్టినా సరే కూరగాయలన్నీ మెత్తగా అయ్యి వీడిపోయి సపరేట్ అయిపోతాయండి. ఇప్పుడు పోపు గిన్నె పెట్టుకుందామండి. దీంట్లో జీలకర్ర, ఆవాలు, అలాగే ఒకటే ఎండుమిర్చి, కరివేపాకు వేయండి. మీరు ఇంగువ వేసినట్టయితే ఇప్పుడైతే వేయొద్దండి. ముందు కానీ ఇప్పుడు కానీ ఒకసారి అయితే సరిపోతుందండి. ఈ పోపులోకి నేనైతే సాంబార్ని వేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు కుక్కర్ కావాలని నేను బౌల్లోకి డైరెక్ట్గా షిఫ్ట్ చేశానండి. మొత్తం దీంట్లో జాగ్రత్తగా అయితే వేసుకోవాలి, లేదంటే పోపునైనా సాంబార్లో వేసుకున్నా ఓకే అండి. ఇదంతా బాగా వేసుకొని ఇప్పుడు మీరు టేస్టు సరిపడా ఉప్పు, కారం ఉన్నాయో లేదో కొంచెం చూసుకొని మీకు కావాలంటే కొంచెం కారము, సాల్ట్ వేసుకోండి. అలాగే బెల్లం ముక్క ఎందుకు వేసానంటే పులుపు కానీ కారం కానీ ఎక్కువైనా అది అడ్జస్ట్ చేస్తుందండి. అలాగే ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుందండి. ఎక్కువ వేయద్దు, స్వీట్నెస్ వస్తుంది. అలాగే 1 స్పూన్ అనేది సాంబార్ పౌడర్ అండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదండి. లాస్ట్లో కొత్తిమీర వేస్తే బాగా కలపండి. ఇప్పుడు మనకి వేడివేడిగా అన్నంలోకి, అలాగే ఇడ్లీకి, దోశకి మంచి కాంబినేషన్ సాంబార్ అండి. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.